జూజులై మాసంలోకి అడుగు పెడుతున్న ఈ తరుణంలో మన ప్రియమిత్రులందరికీ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడో చేసిన తప్పులకు ఇంకా అపరాధ భారంతో బాధపడుతున్నారా? కొన్నిసార్లు మనం సిగ్గుపడుతుంటాము, అనర్హులమని భావిస్తాము, మరియు దేవుని సన్నిధికి రావడానికి కూడా భయపడుతుంటాము. అయితే కీర్తనలు 103:10 మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తుంది. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇతరులు మన గతంలో చేసిన తప్పులను బట్టి మనతో వ్యవహరించవచ్చు, మరియు మనకే మనం తీర్పు కూడా తీర్చుకుంటాము. కానీ యేసు అలా చేయరు. దానికి కారణం, యేసు శిలువపై తన మరణం ద్వారా మన పాపంలోకి పూర్తిగా వెల చెల్లించారు. ఆయన ద్వారా మనం క్షమాపణ, కరుణ మరియు ఒక నూతన ఆరంభాన్ని పొందుకుంటాం. మీరు గతంలో ఎటువంటి జీవితం కలిగి ఉన్నప్పటికీ యథార్థమైన హృదయంతో తన వద్దకు రమ్మని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు ఆయన క్షమాపణను సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, మీరు దానిని స్వీకరిస్తే చాలు. మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ప్రేమ, కృప మరియు ఓదార్పుతో స్పందిస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమ మన ప్రవర్తనపై కాకుండా ఆయన స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతంలో మీరు చేసిన పాపం యొక్క భారాన్ని ఇకపై మోయకండి. దానిని యేసు వద్దకు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత వదిలివేయండి. మీరు ఈ క్రొత్త మాసంలోనికి అడుగు పెడుతున్నప్పుడు దేవుని కృప, శాంతి మరియు శాశ్వతమైన ప్రేమను అనుభవించుదురుగాక. ఆశీర్వాదకరమైన మరియు ఆనందకరమైన జూలై మాసము మీకు కలుగునుగాక.